Hello everyone, నా పేరు వారిస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు W3 Fizz, ద ట్రిపుల్ W గ్యాలరీ. ప్రస్తుతం మనం HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్కు సంబంధించిన వీడియో సిరీస్ని అయితే చూస్తున్నాము. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఫస్ట్ వీడియో నుంచి చూడండి. ఎందుకంటే HTML కోడింగ్ అనేది మనకు చిన్న సెషన్ మిస్ అయినా కూడా కోడింగ్ అర్థమయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ వీడియో సిరీస్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వీడియో నుంచి సీక్వెన్స్లో చూడండి. లాస్ట్ వీడియోలో మనం యాంకర్ ట్యాగ్స్ మరియు ఇమేజ్ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో లిస్ట్స్ లేదా లిస్ట్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ లిస్ట్ అంటే ఏమిటి? సెట్ ఆఫ్ బుల్లెటెడ్ పాయింట్స్, ఒక సీక్వెన్స్ ఫామ్లో ఉండే వాటిని మనం లిస్ట్ అని చెప్పి అంటాం. ఈ లిస్ట్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్, రెండు ఆర్డర్డ్ లిస్ట్. మీరు గమనించినట్లయితే ఈ పేర్లే డిఫైన్ చేస్తున్నాయి. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే క్రమం లేనటువంటి లిస్ట్. అదే ఆర్డర్డ్ లిస్ట్ అయితే ఒక సీక్వెన్స్ లేదా క్రమం ఉండే వాటినే మనం ఆర్డర్డ్ లిస్ట్ అని అంటాం. సో ఇలాంటి ఆర్డర్డ్ లేదా అన్ఆర్డర్డ్ లిస్ట్ని HTML కోడ్ రాసి ఒక వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మన బాయిలర్ ప్లేట్ని అయితే లోడ్ చేసాము. ఈరోజు లిస్ట్స్కు సంబంధించిన ట్యుటోరియల్ నేర్చుకుంటున్నాం కాబట్టి మన వెబ్ పేజ్ టైటిల్ని కూడా లిస్ట్స్ అని చెప్పి ఇచ్చేద్దాము. ఆ తర్వాత బాడీ ట్యాగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఒక H2 ప్లేస్ చేసుకుందాం. మనం ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. H2 ఓపెన్ చేసాం కాబట్టి H2 క్లోజ్. ఇక్కడ చూడండి, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి మనం చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా దాని సింటాక్స్ ULతో ఓపెన్ చేసి ULతో క్లోజ్ చేయాలి. నథింగ్ బట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి. ఈ UL అనేది మనకు ఒక కంటైనర్గా పనిచేస్తుంది. కంటైనర్ లేదా ర్యాపర్ అనొచ్చు, లేదంటే కవర్ అనొచ్చు. ఈ UL లోపల మనం లిస్ట్ ఐటమ్స్ చూపించాలనుకుంటే ఇంకొక HTML ట్యాగ్ వాడాల్సి వస్తుంది. అదే లిస్ట్ LI అని చెప్పి వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐటమ్ లిస్ట్ క్లోజ్, నెక్స్ట్ సెకండ్ ఐటమ్ లిస్ట్ క్లోజ్, ఆ తర్వాత ఇంకోటి ప్లేస్ చేద్దాం, థర్డ్ ఐటమ్ లిస్ట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, UL ఓపెన్ చేసాం. ఇది కంటైనర్గా పనిచేస్తుంది. అందులో మనకు ఎన్ని లిస్ట్ ఐటమ్స్ అయితే కావాలో అన్ని లిస్ట్ ఐటమ్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ 3 లిస్ట్ ఐటమ్స్ ప్లేస్ చేశాను. సో దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. దీని యొక్క ఫైల్ నేమ్ నేను list.html అని సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ మన అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం రాసిన కోడ్ మనకు డిస్ప్లే అవుతుంది. H2 ఒకటి వాడాం అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి, ఆ తర్వాత లిస్ట్ ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ గమనించినట్లయితే మనకు బుల్లెటెడ్ పాయింట్స్లో లిస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక డాట్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఒక లిస్ట్ ఐటమ్ చూపించాలి అనుకుంటే UL మరియు LI ట్యాగ్స్ యూజ్ చేసి ఒక లిస్ట్ని డిస్ప్లే చేయగలుగుతాం. మరి ఇదే ULలో మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది. దాన్నే టైప్ అని పిలుస్తాం. అది మనం UL స్పేస్ టైప్ అని చెప్పి టైప్ చేసి ఈక్వల్ టు డిస్క్ డిస్క్ అని ఇచ్చినట్లయితే మనకు బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా మనకు డిస్క్ షేప్లోనే మనకు వచ్చేస్తుంది. మనము టైప్ ఈక్వల్ టు డిస్క్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా డిస్క్ షేప్లోనే మనకు ఈ ఐకాన్స్ అనేటివి కనపడతాయి. అంటే బుల్లెటెడ్ పాయింట్స్ ఏవైతే మనకు లిస్టుకు ముందు ఉన్నాయో అవన్నీ డిస్క్ షేప్లోనే కనపడతాయి బై డిఫాల్ట్. అది ఇచ్చినా ఇవ్వకపోయినా అదే షేప్లో మనకు కనపడుతుంది. ఇన్ కేస్ దాని యొక్క షేప్ ఇంకో అట్రిబ్యూట్ వాల్యూతో మనం మార్చచ్చు. అదే స్క్వేర్, SQUARE స్క్వేర్ అని మనం వాల్యూ ఇచ్చినట్లయితే సేవ్ చేసి అవుట్పుట్ ఒకసారి చెక్ చేసినట్లయితే చూడండి, గమనించండి మీరు, మనకు డిస్క్ షేప్లో నుంచి స్క్వేర్ షేప్లోకి మారిపోయినాయి. అంటే రౌండ్గా ఉండే ఒక డాట్ ఇప్పుడు స్క్వేర్ షేప్లోకి మారిపోయింది. అలానే ఇంకో వాల్యూ ఉంది మనకు. ఆ వాల్యూ ఏంటంటే ఇదే స్క్వేర్ని మనం సర్కిల్ అని చెప్పి రాయొచ్చు.
సర్కిల్ అని రాసిన తర్వాత సేవ్ చేసి అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి మనకేమైంది, ఇప్పుడు స్క్వేర్ షేప్లో నుంచి ఒక అవుట్లైన్డ్ సర్కిల్ లేదా హాలో సర్కిల్ షేప్లోకి మారిపోయింది. సో ఈ యూఎల్లో మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ యూజ్ చేసినట్లయితే మనం బుల్లెటెడ్ పాయింట్స్ యొక్క షేప్ని కూడా మార్చగలుగుతాం. ఈ వాల్యూస్ని మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇక ఆర్డర్డ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సేమ్ ఒక H2 ప్లేస్ చేద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ H2 క్లోజ్ చేద్దాం. ఈ ఆర్డర్డ్ లిస్ట్ యొక్క సింటాక్స్ సిమిలర్ టు అన్ఆర్డర్డ్ లిస్ట్ లాగే ఉంటుంది. మనకు జస్ట్ మనం ర్యాపర్ అంటే కంటైనర్ యొక్క ట్యాగ్ ఒక్కటే మార్చాల్సి వస్తుంది. పైన యూఎల్ వాడాం, ఇక్కడ ఓఎల్ వాడతాం, మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడండి ఇందులో సేమ్ ఎల్ఐ అని వస్తుంది. ఫస్ట్ ఐటమ్ లిస్ట్ క్లోజ్, సెకండ్ ఐటమ్ లిస్ట్ క్లోజ్ అండ్ థర్డ్ ఐటమ్ లిస్ట్ క్లోజ్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి దీని యొక్క అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి మనకేమొస్తుంది, ఇంతకుముందు అన్ఆర్డర్ లిస్ట్లో మనకు పైన షేప్స్ వచ్చేటివి, బుల్లెట్ పాయింట్స్ అన్నీ షేప్ లాగా వచ్చేటివి. ఇప్పుడు సీక్వెన్స్లో వస్తున్నాయి, అంటే ఆర్డర్లో వస్తున్నాయి. ఎలా ఉంది, 1 2 3 ఇలా. ఇంకొక లిస్ట్ మనం యాడ్ చేసినట్లయితే 4, ఇంకొక లిస్ట్ యాడ్ చేసినట్లయితే 5, ఇలా మనకు సో ఆన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకు అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్నట్టే వీటిలో కూడా ఒక టైప్ అట్రిబ్యూట్ ఉంది. ఇందులో కొన్ని వాల్యూస్ చెక్ చేద్దాం ఒకసారి. టైప్ ఈక్వల్ టు, ఇది కామన్ బై డిఫాల్ట్ టైప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినట్లయితే 1 నుంచి మనకు మొదలవుతుంది. అంటే 1 2 3 4 5 6 ఇలా కంటిన్యూ అవుతుంది. ఇది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఇదే ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను క్యాపిటల్ లెటర్స్లో ఏ వాడాను, అంటే అప్పర్ కేస్ యొక్క ఏ లెటర్ని వాడాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి మనం గమనించినట్లయితే 1 2 3 ప్లేస్లో మనకు ABCDస్ రిప్లేస్ అయినాయి. అంటే ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లిస్ట్ యొక్క బుల్లెటెడ్ పాయింట్స్ని మనం ఆల్ఫాబెట్స్గా ఇవ్వాలి అనుకుంటే టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇచ్చినట్లయితే ABCD ఇలా కంటిన్యూ అవుతాయి. సేమ్ ఇదే క్యాపిటల్ లెటర్ని నేను స్మాల్ లెటర్ చేసినట్లయితే గమనించండి, ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ వెళ్ళి స్మాల్ లెటర్స్లోకి వచ్చేసింది. అంటే ABC లోయర్ కేస్ బుల్లెటెడ్ పాయింట్స్ లాగా వస్తుంది. సేమ్ ఇంకొక వాల్యూ మార్చి చెక్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్ I అని వేస్తున్నాను. సేవ్. చూడండి ఇప్పుడు మీరు గమనించండి, నాకు అక్కడ ఏమొస్తుంది, I అనే వాల్యూతో స్టార్ట్ చేసినట్లయితే రోమన్ లెటర్స్ వస్తున్నాయి. రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3 ఇలా 4 5 ఇలా కంటిన్యూ అవుతుంది. సేమ్ మనం క్యాపిటల్ I ప్లేస్లో స్మాల్ I ఇచ్చినట్లయితే రిఫ్రెష్. చూడండి ఇప్పుడు స్మాల్ రోమన్ లెటర్స్తో మనకు కంటిన్యూ అవుతుంది. అంటే ఆర్డర్డ్ లిస్ట్లో ఏమంటే మనం ఒక సీక్వెన్స్ని చూపించగలుగుతాం. either it may be numbers or alphabets or some Roman letters, ఇలాంటివి మనం సీక్వెన్స్గా చూపించగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్ అన్ఆర్డర్డ్ మరియు ఆర్డర్డ్ లిస్ట్ యొక్క ట్యుటోరియల్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ వారిస్ సైనింగ్ అవుట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Stay tuned to W3 Fizz.